ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ గోవిందరాయపల్లి జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ జీకేఎంసి ఛానల్ భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. కమల సోదరులు ఎన్నో చిత్రాల ఫైట్ మాస్టర్స్ ఎవరంటే రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ అని టైటిల్ లో చూస్తుంటారు. కానీ అవేవి కూడా వారికి తామరాకు మీద నీటి బొట్టులాగా భావిస్తారు. వారి అణువణువున నింపుకున్నది ఆధ్యాత్మికత, గురుసేవ, నిరాడంబరత, జ్ఞానానికి జ్ఞాన సాధనకు అనువైన గురువుల్ని అన్వేషించుకుంటూ ఆ మార్గంలో నిరంతరం పయనిస్తున్న రామ్ లక్ష్మణ్ గారు. రామలక్ష్మణులు వశిష్ఠులు, వాల్మీకి, విశ్వామిత్రులు చూస్తే ఎంత సంతోషిస్తారో ఈ రోజు మనమందరం కూడా వీటిని చూసి అంతేగా పులకించిపోదాం. రామ్ లక్ష్మణ్ గారిని జంటగా మాట్లాడతారా, విడివిడిగా మాట్లాడతారా, ఒకరు మాట్లాడితే ఇద్దరు మాట్లాడినట్ట అన్నది వాళ్ళనే తెలుసుకోమని చెప్తున్నారు. అయితే 2 మైకులు ఇస్తాను. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, మీరు ఫైట్ చేయొద్దు మాటలు. ఈరోజు కొంచెం ఆకలిని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు మన ముందు ఉన్నప్పుడు ఆకలి అంతా మనకి చిన్నది మనకి అసలు అందరికి కడుపు నిండిపోయింది, అంతపాటు మనసు కూడా నిండిపోయింది. ఎవరికి ఆకళ్ళు వేయట్లేదు, ఓన్లీ కళ్ళు మాత్రం చూస్తారు. 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకోండి. అంత బంగారు తల్లులు మనసు లోపల నేను చెప్పింది మనసు లోపల అనుకోండి. ఈ భూమి రావడానికి కారణమైన జన్మించిన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం మనసు లోపల. నీ తోటి సహోదరులు సిస్టర్ అండ్ బ్రదర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మీకు అక్షరాలు నేర్పిన గురువుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. దేహం రావడానికి కారణమైన పంచభూతాలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ జ్ఞానం అందించడానికి కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి గురు పరంపరలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఇలాంటి అద్భుతమైన ఈ ప్రాంగణాన్ని నిర్మించిన మన జ్ఞానానంద గురువు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం మనసులో. అలాగే ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది ఉండ, కానీ ఈ ప్రాంగణంలో మీరు రావడానికి మీ మనసుని కోఆపరేట్ చేసేందుకు మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఈ క్షణం మీరు ఇక్కడ ఉన్న గురువు ప్రతి మాట మీకు మంచి మూటగా వజ్రాల మూటగా మారి ఇంటికి తీసుకెళ్ళేది మీకు, మీ ఫ్యామిలీకి, మీ పక్క ఇంటి వారికి అందరికీ ఇది విత్తనాలుగా భవించి అది పెద్ద వృక్షం వల్ల మనస్ఫూర్తి కోరుకున్నాను. స్లో కలుతారండి. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా థ్యాంక్స్ అందరి తరపున. ఫస్ట్ ఇక్కడ కూర్చున్న రైతన్నలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము అనమాట. ఫస్ట్ సైంటిస్ట్ రైతు, రైతే రాజు. అన్నాన్ని కనిపెట్టిన గొప్ప జ్ఞాని రైతు. ఇక్కడికి వచ్చే ముందు మేము హైదరాబాద్ సెంటర్లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ బిల్డింగ్లని 10, 20, 50 అంతస్తులు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. అప్పుడు కనిపించింది అనమాట, ఓహో వీళ్ళందరికీ ఒక 4 రోజులు అన్నం పెట్టకుండా ఉంటే టిక్ 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 చేస్తారా అనిపించింది. కానీ వీటన్నింటికి కారణమైంది ఆహారం. ఆహారాన్ని కనిపెట్టే రైతన్నకి మనస్ఫూర్తిగా తలవంచుతున్నాం. రైతే రాజు, రైతే రాజు. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతూ మమ్మల్ని గురువుగారు, జ్ఞానానంద గురుగారు చీఫ్ గెస్ట్లు అని అన్నారు. లాస్ట్కి చీఫ్ గెస్ట్లు అనేది మాకు అర్థమైంది. మాకు చీపురేంటి, ఎందుకంటే చీపురికి ఎంత టాలెంట్ ఉందో మీకు అర్థమైంది. అమ్మ చెత్తనంతా బయట కూడుస్తుంది. చీపిరి కొండ యాల్విషన్ అంత గొప్పదో తెలుసా ఆ బంగారు తల్ల. ఎందుకంటే
ప్రతి మనిషి కూడా నేను ఇక్కడ ఉన్నాను, నేను ఈ పొలం పని చేస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని అనుకోవద్దు. నువ్వు ప్రతి మనిషి చీపు గెస్టే, ఎవరు తక్కువ లేరు. మేము అక్కడికి వస్తున్న రాబోయేటప్పుడు మామిడి గారు ఎక్కడికి వెళ్తున్నారని అంది. ఇట్లా జ్ఞానానంద గురువు గారు ఇట్లా ఏదో సభ పెడుతున్నారు, మమ్మల్ని ఏదో చీఫ్ గెస్ట్ గా పిలిచారన్న కూడా మామిడి పక్క నవ్వింది. అంటే మీలాంటి అమాయకులు మాటలు వినేవాళ్ళు ఇంకా ఉన్నారా అంటే మా మాటలు కూడా మీకు వింటున్నారంటే ఇంత మౌనంగా 1 గంట ఆకలి వస్తున్నా కానీ మీరు కూర్చున్నారంటే మీకు వాళ్ళు ప్రపంచం లేదనుకుంటున్నాం. ఈ రకంగా చెప్పాలని ఏదో క్యాబులు పెట్టుకొని ఏదో పంచెలు కట్టుకొని ఉండాలనుకుంటున్నారేమో. మా ఎంత అమాయకులు ఈ ప్రపంచంలో ఉండాలనేది నిజంగా మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చింది. నిజంగా ఇక్కడికి మేము 5 సంవత్సరాల నాటప్పుడు వచ్చాము. ఇదే ప్లేస్ కి గురుగారి దగ్గర క్రియాయోగా మేము 2 రోజులు ఈ కొండలన్నీ మా కాళ్ళన్నీ నడిచి త్వరాలు చెరువులన్నీ తిరిగాము. ఇక్కడ క్రియాయోగ తీసుకున్నాము. మీరు చెప్పాలంటే 5 సంవత్సరాలకు ముందు క్రియాగా తీసుకొని మన సాక్షి బాబా సాక్షి చెప్తున్నాం. ఇంత ఒట్టి ఒక్కరోజు కూడా క్రియ చేయకుండా మేము ఉండాలి. తెల్లారుజామున మేము వేసే దినసరే కార్యక్రమం 3 గంటలు 3 గంటల నుంచి క్రియాయోగ చేసుకొని ఆ తర్వాత ఆసనం చేసుకొని ఆ తర్వాత ఈ గాడిదలకి టిఫిన్ పెడదాం డిసైడ్ చేసుకున్నాం. టిఫిన్ లేదు. అప్పుడు ఏంటంటే మేము ఫస్ట్ లెగంగానే చదువుతాం గాడిద అంటే ఈ గాడిదలకి మీ ఇద్దరు ఏంటంటే ఈ గాడిదలు 2 ఏంటంటే నీకు ఎక్సర్సైజ్ చేసి ధ్యానం చేసి అందరూ బాగుండాలని నీ నోటితో చెబితే టిఫిన్ అని చెప్పావు ఇందు గాడిదలకి. పొద్దున లెగంగానే అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, వాళ్ళు నేను ఉండాలి అనే మాటతోటి మనం స్టార్ట్ చేస్తూ అనుకోండి, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. నా బంగారు తల్లులు, ఇది ఒకటే నేను చెప్పాలి. నువ్వు చూస్తుంటే తెనాలి రాబడి కథ ఒకటి గుర్తొచ్చింది మాకు. 10 మంది ఏరు దాడుతున్నారంట, చెంపలు ఫినిష్ చేస్తాం. అది ఏరు దాటి 1, 2, 3 లెక్కేసుకున్నాడంట. అతను మర్చిపోయాడంట. 9 ఏడుతున్నాడంట. పరమానంద శిష్యులు ఇలాంటి గొప్పవాళ్ళు వెళ్తూ ఏందే ఏడుస్తున్నారు అంటే 10 మంది పడవెక్కాము, దిగేటప్పుడు 9 మంది ఉన్నాము అని ఏడుతున్నారంట. అప్పుడు ఆ గురు లెక్క పెట్ట 1, 2, 3, 4, 5, 6, 10 లెక్క పెట్టి కరెక్ట్ గా ఉన్నారే నవ్వుకున్నారంట. మనకి షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్, టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే నా ఇల్లు, నా పిల్లలు, నేనెవరో తెలుసా, నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు, 9 చదువుతున్నారు, 10 మర్చిపోయారు. భగవంతుడు అనే లెక్క మర్చిపోయారు మీరు. అదే ఆత్మ. నువ్వు ఎలా లెక్క పెట్టాలంటే శిష్యులు ఎలా అంటే ఇతను వదిలేసి అందరు లెక్క పెడుతున్నట్టుగా మనం అందరూ ఏం చేస్తున్నామంటే భగవంతుడు వదిలేసి అన్ని లెక్క పెట్టుకున్నాం. అక్కడ వచ్చిన ప్రాబ్లం, నాకు 2 ఇళ్ళు ఉన్నాయండి, నాకు 2 కార్లు ఉన్నాయండి, తక్కువ మట్టుకి అమితంగా ఉందండి. మాకు మొన్న వెళ్ళినప్పుడు రావడం ఉంది అంటే నేను పొద్దున్న ధ్యానం చేస్తానండి, సేవ చేస్తానంటే, పూజ చేస్తానంటే నాకు మనసు కుదరట్లేదని అంది. నేను 5 మాట్లాడి ఇక్కడ కుదిరేదేంటి? నేనే టాకా మా మెళ్ళ వేసుకొని నువ్వు ఏం చేసినా నీకేం కుదరదు. నేను ధ్యానం చేసిన అర్థమైంది. ఈ 3 కదా మనకు ప్రాబ్లం, 3 కదా. ఒకటి ప్రపంచం, 2వది సంసారం, 3వది దేహం. ఈ 3 కదా మనకు ప్రాబ్లం. వీటి ద్వారా మన షుగర్, బీపీలు వస్తున్నాయి. అప్పుడు మేము గమనించాం, ధ్యానంలో కూర్చున్నప్పుడు అనిపించింది, ఓహో ఈ 3 ద్వారా మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీటి ద్వారా ఒక టెక్నిక్ తెలుసుకున్నాం. ఈ 3 నిరంతరం మారేవే, ఒక రకంగా ఉండవు. ప్రపంచం ఒకరోజు ఏమంటే మీరు పొగుడుతారు, ఆఫీస్లో మనసులో తిడతారు. అప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాం, మా షూటింగ్ లో అనుభవించాం అనమాట. రోజు పొడగలే ఆహాహా తిట్టగలే ఊహో డిసైడ్ చేసుకున్నాం. ఒకరోజు పొగిడాడు అనుకోండి, రేపు తిడతాడగా ఫిక్స్ అయ్యామనుకోండి, మన ప్రాబ్లం లేదు. ఇక లాభం వచ్చిందా, రేపు లాస్ వచ్చింది. ఇది సహజం అనే సంగతి తెలుసుకున్నాం, హ్యాపీగా ఉందాం. 2వది సంసారం. మామిడి గారు ఏమంటే మీరు దొరకటం మాకు ఎంత అదృష్టం అండి అంటున్నావు బాగా. 4 రోజుల తర్వాత
బుద్ధిలోడు ఇది ఎందుకు చేసుకున్నారా అంటుంది మా అమ్మ. అదే మాకు అది మనిషి బయట మాస్టర్ మా దగ్గర రాదు, బయట అనుకుంటున్నాను. కొడతాను భయంతో. ఇదే మనిషి నన్ను పోయిన మనిషి అదే తిడుతుంది ఏంటి అంటే ఇది నిరంతరం కాదు, మారుతుంది. శాశ్వతం కాదు. అప్పుడు తిడుతున్నప్పుడు మేవిడి గారు ఏమంటే మీరు అనగలనే అంటలా రేపు తిడతావుగా అంటే డిసైడ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అప్పుడు మూడోది దేహం. ఒకరోజు తింటాము హ్యాపీగా టక్క టక్క నడుస్తాము, ఒకరోజు తింటే అరగదు, పొట్టలు నొప్పి, ఇదేంటి నిన్న హ్యాపీగా ఉండాలి ఇవాళ బాధ ఉందేంటి. ఓహో ఇది నిరంతరం మారేది, ఒక రకంగా ఉండదు. ఎవరి హ్యాపీ ఎప్పుడైతే ఈ మూడు నిరంతరం మారేదన్న సంగతి మనం తెలుసుకున్నావో అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఒకటి ఉంది, ఏది తెలుసుకుంటే ఇక్కడ తెలుసుకోని అవసరం లేదో అదే ఆత్మజ్ఞానం, గురువులు అందించిన గొప్ప సత్యం. ఎవరన్నా ఈ ప్రపంచంలో ఏమన్నా ఆత్మకి పెద్ద హాస్పిటల్, స్టార్ హాస్పిటల్ ఉన్నారు మీకు తెలిసి చెప్పండి. ఎవరన్నా ఏమంటే మనుషులకే హాస్పిటల్ ఉంది కానీ ఆత్మకి ఏమైనా హాస్పిటల్ ఉన్నాయా? మరి మీరెవరు? మరి చూడొచ్చిందండి. మీకెందుకు వచ్చి షుగర్ బీపీ? అది ఇది పోయాదండి. నేనంటే మేము అన్నాం మొన్న ఒకరోజు తెలిసింది. ఎవరు తెలియని 3 విషయాలు మేము చెప్పండి, 4 విషయాలు ఎవరు తెలియదు, గురువులు గారు తెలియదు. మాకు తెలుసు అద్భుతంగా పెద్ద కానీ చెప్పంటారా? చెప్పాము వద్దా? నేను చనిపోతున్న సంగతి నాకు బాగా తెలుసు, మీకు ఎవరు తెలియదు. ఇది ముసలి సంగతి మాకు తెలుసు, ఎవరు తెలియదు, గురువులు కూడా తెలియదు. మీకు తెలియదు కదా, చచ్చిపోతారు, ముసలి అవ్వదు కదా, అవ్వదు. అర్థమైందా? కాబట్టి ఇంతకంటే కావాలి. నాకు తెలుసు ముసలి అవుతా, నేను చచ్చిపోతా, వీళ్ళు పొగుడతారు, రేపు తిడతా, నాకు అన్ని తెలిసింది. అదే జ్ఞానం నాకు. అర్థమైందా? ఇప్పుడు మేము మా ఇంట్లో గొడవలు ఏమి లేవు. మా వైఫ్ మేము సత్యం వేసుకుని టెక్నిక్ మీరు వాడుకోండి. మావిడ నీకెవరికి మనుషులు ఇద్దరికి హస్బెండ్ కోపాలు వస్తుంటాయి. మావిడికి కోపం వస్తే నేను నోరు మూసుకొని సైలెన్స్కుంటా. నీకు బుద్ధి లేదా గాడిద బయట మాస్టర్ అన్నది అలా నవ్వుతున్నా. నా కోపం వస్తే మావిడ అలా సైలెన్స్కుంది. నీకు బుద్ధి లేదా గిద్ది లేదా సైలెన్స్కుంది. గొడవలు లేవు, హ్యాపీగా ఉన్నావు. మాట్లాడినప్పుడు మాట్లాడితే మనిషివి, మాటకు మాట మాట్లాడితే మనిషివి. నీతోటి మాట్లాడినప్పుడు సైలెన్స్ ఉంటే భగవంతుడివి. అది ఆత్మస్థితి. పాపం ఆయన వచ్చి నీకు బుద్ధి అన్నాడు అనుకోండి, పాపం ఆయన బయట వాళ్ళు తిడితే కేసు పెడతారు కదా. నన్ను తిట్టి ఎవరు తిడతారండి? ఆవిడ గారు అన్నారు ఏమంటే నన్ను తిట్టండి, బయట వాళ్ళు తిట్టి కేసు పెడతా కొడతారు కదా, నేను తిట్టండి నీ భార్యని కదా అనండి. 4 రోజులు తిడతాడు, 3-5 రోజులు తిడతాడు, మిమ్మల్ని పొగటం మొదలు పెడతాడు. మేవిడ తిడుతుంది. ఏమండి మీరు ఆ ఇంట్లోనే ఉండి 4 గోళ్ల మధ్య ఉన్నారు, నన్ను తిట్టి ఎవరు తిడతారు? తిట్టమనండి, మేవిడిని తిట్టడు నువ్వు అనండి. ఇది ఏంటంటే ముందు ఇంటికి గెలిచినప్పుడు రచ్చగలవాలంటారు కదా. ముందు మనం ఇంట్లో గెలవాలంటే నీ అత్తని, నీ మామని, నీ భార్యని, నీ భర్తని ముందు వీళ్ళని మనం చదవాలి. వీళ్ళు చదివిందే అసలు ప్రపంచం ఏంటో, అసలు సంసారం ఏంటో, అసలు భార్య భర్త ఏంటో, తండ్రి ఏంటి, సంసారం ఏంటి ఇది తెలియకుండా నువ్వు ధ్యానంలో కూర్చున్నావు అనుకోండి, బాగా కళ్ళు మూసుకుంటే మా అత్త జ్ఞాపం అవుతుంది, మా ఆయన ఉన్నాడు, అప్పుడు జ్ఞాపం అవుతుంటారు, పగడు జ్ఞాపం అవుతుంటాడు, కళ్ళు మూసుకోము. ఇవన్నీ నువ్వు మర్చిపోవాలంటే ముందు సంసారాన్ని చదవాలి, ఆ తర్వాత దేహాన్ని చదవాలి. దేహంలో మార్పు ఎందుకంటే అత్తగారు వచ్చింది అనుకోండి, అలా నమస్కారం అత్తగారు బుద్ధి లేదన్న అత్త వచ్చి అత్త నన్ను బుద్ధి లేదంటావా అనొద్దు. థ్యాంక్ యూ అన్న తల్లి, బుద్ధి లేకపోతే నీకు వాళ్ళగా నేను ఎందుకు వస్తాను. ఈ టెక్నిక్ నేర్చుకున్నాను. తిట్టినప్పుడు తిట్టొద్దు. వాళ్ళ అత్త తిట్టింది, అత్త ఎంత అద్భుతమైన కొడుకును నాకు ప్రసాదంగా ఇచ్చావు, నువ్వు తిట్టగా నన్ను ఎవరు తిడతారు, అనుకోండి. ఇట్లా టెక్నిక్ గానే మనం నేర్చుకుంటే వీళ్ళు సంసారాలు హ్యాపీ బయటకు వచ్చి ఇలా గురువుల దగ్గర వచ్చి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇంకా సంసార సీరియల్ ని కానీ స్టార్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ నుంచి బయటకు రారు. ఇక్కడ ఎన్నో చప్పట్లు కొడతారు, క్లాప్స్ కొడతారు. ఇంటికి అనగానే అత్త మామను చూడగలి మన సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. అత్త మామను
సీరియల్ జరుగుతున్న కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంకా జ్ఞానం ఎక్కడ వస్తుంది? ధ్యానం ఎక్కడ వచ్చింది? ఆవిడ అంటది లాస్ట్ ఇంటర్వ్యూలు అత్తొచ్చి బాగా జరుగుతూ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కోళ్ళ ఇంకొక మనిషి అంటారు, తోడుకొని అంటారు, నీకు బుద్ధులు కాంతి నెక్స్ట్ భాగం తర్వాత. అట్లాగా సీరియల్ కంటిన్యూ అవుతూ దేహానికి వయసు అయిపోతే లాస్ట్ లో ఒక అతనికంట పొద్దుగులు రామాయణం చెప్పిన తర్వాత లాస్ట్ చనిపోతున్నప్పుడు అంట రామా రామా నారాయణ నారాయణ అనమన్నారంట. అంటలేదంట. అప్పుడు నార పీస్ తీసుకొచ్చారంట. పీస్ తీసుకొచ్చి సరే నారా అంటే నారాయణ అంటాడేమో అనుకుంటే లాస్ట్ తీసుకొచ్చి పీసు అన్న చచ్చిపోయాడంట. అందుకని మనల్ని ఎవరు మార్చలేరు, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీరు మార్చే తప్పగా ప్రపంచం ఏ మార్చలేరు. వెళ్తారు, క్లాప్స్ కొడతారు, నవ్వుతారు, ఇంటికి వెళ్ళగలే అని బుద్ధి లేదంటారు. అందుకని గొప్ప గొప్ప మహానుభావులు 111 కాదు ఆయన మనకు తెలిసింది అంతవరకు సంఖ్య. వాటికే డబల్ సెంచరీ కొడతాడు కూడా మీది ముందు ఆగబడతాడు. ఎవరు మాటింటే సంవత్సరాలు అలా భయపడతాయో ఆయనే స్వామి గారు. ఎవరు మాటింటే గురువులందరూ కూడా ఆయన దగ్గర చక్రంగా ఇంటర్వ్యూ చేస్తారు. ఆయనే రవిశాస్త్రి గారు. ఎంతో మంది గురువుల్ని కలిసి ఆయన సత్సంగం చేశారు. అలా సాగర్ సింధు గారు ఆయన ఇంట్లో మా వైపు గారి దగ్గర మీ ఇద్దరు భోజనం చేసాము. అరుణాచలంలో ఆసనకి వెళ్ళి ఎంతో మంది జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయనకు నమస్కరించుకుందాము. అలాగా ఈ గురువు గారు అద్భుతంగా నిజంగా మనిషిని నేర్చుకున్నాను చెప్తున్నా. అద్భుతమైన టెక్నిక్ చెప్పేది గురుగారు. తెలుగు రాదంటూ మనల్ని అందరినీ తెలుగుతోటి రాళ్ళతో తలలు కొట్టి జ్ఞానం అందించారు గురుగారు. మనం అందరం ఈ రోజు అసలు నాకు తెలుస్తుంది, మనం అందరం ఈ ప్రాంగణంలో కూర్చోవడం ఇంతకు మించిన అదృష్టం మనకి కొంత కోట్లు ఇచ్చిన. ఎందుకంటే ఏ సత్యాలు ఏం మాటలు మాకు ఒళ్ళు కగ్గురు ప్రవేశి గాల్లో తేలుతుంది. మా దేహం మాట్లాడటం కాదు, మేము నేర్చుకోవడానికి ఈ ప్రాంగణంలో గురుగారు మా 10 మాటలు ఫోన్ చేసి పిలిచారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. తల్లి మేము రాత్రి 6 గంటల వరకు కూడా ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం లేదు, మన షూటింగ్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ గా మేము ఏ టెక్నిక్ చేసుకున్నాం అంటే ఈ క్షణం ఏం జరుగుతుందో అసలు ముందుకు అవసరంలా. గురుగారు ఫోన్ చేస్తున్నాడు, 5 గంటలు రావాలి, మీ ఫ్లెక్షన్ చేసాం, మీరు రాకపోతే ఎట్లా అంటున్నారు. అలా నవ్వుతూ ఉండవు. మా ప్రోగ్రాం లేదు. 3 గంటలు లేచాము. మా అసిస్టెంట్ ఫోన్ చేసి ఫోన్ చేసావు. మా పక్కనే ఉంటాడు మా శిష్యుడు వెంకటేశ్వర ఫోన్ చేస్తారు, షూటింగ్ క్యాన్సిల్, వర్షం వల్ల క్యాన్సిల్ అయిందంట. జ్ఞానానంద గారు మా పొడిదిరి గారు చెవులోకి వెళ్ళిపోయి ఆ వర్షం కురిపించి జ్ఞాపకండి పైకి వర్షం కురిపించాడు. అక్కడ కురిపించి ఇక్కడ లేకుండా చేశాడు. ఎంత కావతో చూడండి ఆయన. అది ప్రియోగ అవతారో బాబాజీ శక్తి. అది మేము ఫోన్ చేసి అడిగాము, ఏమంటే అక్కడ వర్షం పడుతుంది కదా, ఇక్కడ ఫుల్ వర్షం మన హైదరాబాద్ అంటే ఇక్కడ ఏం లేదు అంటున్నాడు. అప్పుడు మేము అనుకున్నాం లోపల, ఓహో మనం రప్పించడానికి కోసం అనుకుంటున్నాం, కానీ అది నిజమైన ఎక్కడికి అర్థమైంది. అంటే గురువుల శక్తి అంటే ఒక సంకల్ప శక్తి ఎంత బలమైందో మహేష్ అంటాడు, ఎవరు కొడితే తెమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందో వాడే పొండుగాడు అన్నట్టు. ఎవరు చెబితే అందరు అక్కడ గుంపులు కూడేవో ఆయనే జ్ఞానానంద గురుగారు. లేకపోతే ఎంతమంది బీజీ పనులు మనందరం ఆ తల్లి బంగారు తల్లి 7 గంటలు జర్నీ చేసిందంట. మేము 2 గంటలకే ఏదో టైర్డ్ అయిపోయినట్టు అనుకుంటున్నాం. నీకు తల గురించి నమస్కరిస్తున్నాం. తల్లి ఆ బంగారు తల్లి నిన్ను చూడంగానే మా తల్లిలో ఎంత నవ్వు కనిపించిందో. తల్లి కూడా గురువైందా, మేము కాలేదా అనేది ఈ రోజు వైరాగ్యం వాళ్ళలో కనిపించేవు తల్లి. ఎందుకనంటే ఇలాంటి గొప్ప గొప్ప మనసులు ఆదర్శవంతులు గురువులు మనకు కనిపించినప్పుడు ఒక స్పందన వచ్చింది, హృదయం కరుగుతున్న. నా తోడుకోళ్ళు తిట్టిందండి, మా ఆయన అట్ట అన్నాడండి, ఈయన అట్ట అన్నాడండి. ఇవన్నీ ఎటండి ఎల్కేజీ పనులు చిన్న చిన్న పనులు. మా ఆయన అన్నాడండి. ఏడుపులు ఉండాలి ఒకటే.
భగవంతుడి కోసం ఏడు, జ్ఞానం కోసం ఏడు తప్ప మా తోడుకోళ్ళంది, మా అక్కంది, అప్పుల కోసం, పప్పుల కోసం, ఇల్లు కోసం ఆత్మ గురించి ఏడమంది కాదు. మిమ్మల్ని అందరూ అడుగుతాను, రోజు మా కూతురు తిన్నారా, ఆయన తిన్నారా, ఈయన తిన్నా అంటారు కదా. మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా అడుగుతున్నాం, ఏమంటే మీరందరూ మనసాక్షి చెప్పండి. భగవంతుడు గారు ఇట్లా వర్షం పడుతుంది, నడుస్తున్నావా, మాకు గుడిగా ఇవ్వాలా, నువ్వు తిన్నావా లేదని అడగండి. అమెరికాలో కూతురు ఫోన్ చేసి తిన్నావమ్మా, పడుకున్నావమ్మా అంటారు. భగవంతుడు ఏమన్నా అడిగారా? అడగకపోయినా మన ఆదరణగా ఉండే భగవంతుడికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మీరు ఎక్కువ మాడుతున్నాను అనుకుంటాను, అయిపోయింది అనుకుంటాను. మన గుడికి వెళ్తే ఒక చెప్తా ఓపెన్ చేస్తాం, భగవంతుడా నీకు ఏం కావాలి, నువ్వు షర్ట్ వేసుకున్నావా, నువ్వు చలికాయలు కొడుకున్నా కావాలని, ఏమన్నా నాకు అన్నం పెట్టాలా అని అడిగారా? ఈ రోజు నుంచి నువ్వు అన్నం తినబోయేటప్పుడు భగవంతుడు స్వర్ణించుకోవాలి. అయ్యా మీ ఆడంబాబు నువ్వు కనిపించలేదు కాబట్టి నీకు పెడుతున్నానని నేను తింటున్నానయ్యా. లెగంగానే కళ్ళు మూసుకుని లెగంగానే చేసే పనిది. కళ్ళు మంచం ఉంది లెగంగానే, ఓహో నేను బతికున్నానా భగవంతుడా ఈ రోజు బతికించావా అంటే, ఈ రోజు బతికించా అంటే లెగనోళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, నేను లేచానంటే ఈ రోజు నేను ఏదో చెయ్యాలి. ఈ కళ్ళుతోటి మంచే చూస్తా, ఈ చెవులతోటి మంచే ఇంతా, ఈ నోటితోటి మంచే మాట్లాడతా, ఈ కాళ్ళు ఇలాంటి గొప్ప జ్ఞానానంద గురు ఆశ్రమానికే నడిపిస్తా, బార్లు బబ్బులు గెలను, సీరియల్ చూడను, సత్య వేసుకుని పొద్దులు లెగుస్తాం. లేచినప్పుడు స్నానం చేస్తాం, మొహం అడుగుతాం కదా. ఓకే, లక్ష్మణుగా మొహం అడుగుతున్నాను, ఇటు స్నానం చేపిస్తున్నాను, ఇతను తినిపిస్తున్నాను. నేను అనే భావన పోకుండా ఇతనికి తినిపిస్తున్నాను, ఇతర స్నానం చేపిస్తాను. ఎప్పుడైతే భావన వస్తుందో దేహం మీద మోహం తగ్గుతుంది. చాలా మంది భావం తగ్గితే గానీ ఆత్మస్థ అర్థం కాదు. అర్థమైందా? మేము అందరూ సిస్టర్స్, మా బంగారులు అంటారు, చీర మ్యాచ్ ఉండాలండి, జాకెట్ మ్యాచ్ ఉండాలండి అంటారు. చెప్పులు మ్యాచ్ అంటాం కాదు, మీరు భగవంతుడు మ్యాచ్ ఉండే ఆయన మ్యాచ్ అవ్వాలి తప్ప మనుషులకి చీరలకు మ్యాచ్ అవ్వకండి. చీరలు చిరుగుతి, ఈ దేహం చిరుగుద్ది, కానీ ఆత్మ చిరగదు, ఆత్మ చిరగదు అని మీరు గుర్తించుకోండి. చెవులు మ్యాచ్ చేయాలని పర్లేదు కానీ ఇంకా మనోళ్ళకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే అందరు కీలో నుంచి ఉంటారు షాపులో. మొన్న ఒక ఆవిడ అడిగింది, ఏమంటే మీరు ధ్యానం బాగా చేస్తున్నాను, ధ్యానం అంటే ఎట తెలియాలి మాకు అంది. ధ్యానం అంటే ఎట తెలియాలి, జ్ఞానం ఎట తెలియాలి అంతే. చిన్న టెక్నిక్ మీరు తెలుసుకోండి. ఒకరోజు మంచి పొట్టి చీర కట్టుకున్న 10 ఏళ్ళ పొట్టి చీర ఫంక్షన్కి వెళ్ళారు, అందరు పోయారు, భలే ఉంది చీర పోయారు మిమ్మల్ని. అప్పుడు అంటా ఒకే ఒక చీర చంద్రబాబు కొన్న ననగల ఆవిడ అంతా ఇట్లా నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకో రోజు ఏం చేయాలంటే, మీరు దినాంశం తెలియాలంటే ఇంకో ఫంక్షన్ వచ్చింది, మీ ఆయన బిరువు తాళా వేసుకు వెళ్ళిపోయాడు. మీ పని మనిషి ఇవాళ చీర ఇచ్చారు, పాత చీర ఫంక్షన్కి వెళ్ళాలి, కట్టుకున్నారు. నువ్వు 10,000 రూపాయల చీర కట్టుకున్నప్పుడు టకా టకా నడుస్తున్నట్టుగా నువ్వు పాత చీర కట్టుకున్న మనుషుల మధ్యలో టకా టకా నడిచిన రోజు నిజమైన జ్ఞానం వచ్చినట్టు. మెడలో నగలుండా లేకపోయినా, అందం ఉండా లేకపోయినా ధైర్యంగా నేను భగవంతుడు స్వరూపాన్ని, భగవంతుడు వారసుని నడవండి, నడవండి తప్ప చీరల కోసం, నగల కోసం, వీటి కోసం నడవద్దు అనే సత్యాన్ని గురువుల ద్వారా మేము తెలుసుకున్నాం. మాకు ఇంత జ్ఞానం తెలియలేదు, మావిడిగా తెలియలేదని పంపించింది, మేము తెలియగల మాటలు మమ్మల్ని లాస్ట్ లో సాంగ్ వేస్తాం, మనందరం సాంగ్ పాడాలి. ఎందుకనంటే మా ఊర్లో పాట పాడాడు, తాలే లిలియలే అలా మేము చెప్పాలంటే భగవంతు తల్లరా మా ఇష్టం 2 మాటలు చెప్పి చేస్తాం. మీ టైం అయిపోతున్నామో గురుగారు? ఏమి మాకు ఏ స్థితి, ఆహారం అంటే చెంటు పొలం లేని స్థితి నుంచి ఆస్తుల పరంగా చూసాము, ఏ గుర్తింపు లేని స్థితి నుంచి గుర్తింపు చూసాము, అన్ని చూసినా కానీ పేదరికం చూసాము, గొప్ప గొప్ప మహానుభావుల దగ్గరికి వెళ్ళాము. కానీ అందరికి ఎంత చెట్టు అంత గాలి ఉంది. అందుకని నాకు లేదు అనుకోవద్దు. నువ్వు పొలంలో పని చేస్తున్నావా, మనసు పూర్తిగా చెయ్యి. వంట వండుతున్నావా, మనసు పూర్తిగా చెయ్యి. బట్టలు ఉతుకుతున్నావా, మనసు పూర్తిగా చెయ్యి. అని సత్యాన్ని నమ్ముకొని ఈరోజు మమ్మల్ని
ఫైట్ మాస్టర్ అని అంటున్నారంటే అది మా క్రెడిట్ కాదు. గురువుల్ని మేము చిన్నప్పటి నుంచి కూడా అనుసరించి, చిన్నప్పటి నుంచి కూడా మాకు సినిమా ప్రపంచంలో ఉండి చెప్పండి, టీ, కాఫీ, బీడి, సిగరెట్ ఎలాంటి అలవాట్లు లేవు మాకు. మా చుట్టూ అన్నీ ఉంటాయి, మన చుట్టూ అన్నీ ఉంటాయి, కానీ దానిలో మనం ఉండకూడదు. ఫంక్షన్కి వెళ్ళి అన్నీ ఉంటాయి, అన్ని ఫారెన్ బాటిల్ ఉంటాయి, అన్ని ఫారెన్ బాటిల్స్, ఫంక్షన్ అన్ని వెరైటీస్ 5, 10, 50 వెరైటీలు ఉంటుంది. మేము ఫుడ్స్ తినేసి ముందు ఫంక్షన్కి వెళ్తాం. ఎందుకనంటే వీటన్నిటి మీద నిమగ్నత సంపాదించుకున్న రోజే నువ్వు గెలుస్తావు. మేము క్యాబులు పెట్టుకున్నాం, తల కవర్ వేసుకున్నాం, ఎంగు అనుకోవద్దు. 60 సంవత్సరాలు, నో షుగర్, నో డాక్టర్, నో యాక్టర్. మేము తెల్లారుజామున 3 గంటలు లభిస్తాం, ఒక పూట భోజనం చేస్తాం. మార్నింగ్ మొలకెత్తిరి విత్తనాలు, బొప్పాయి తింటాము, ఈవినింగ్ ఫుడ్స్ తీసుకుంటాం. ఒక పూట భోజనమే. మేము 4 పూటల భోజనం తిన్న వాళ్ళే ఒక పూటకు వచ్చాము. అర్థమైంది? ఆహారాన్ని జయించాలి, ఆలోచన జయించాలి, ఆత్మజ్ఞానం అప్పుడు కానీ అర్థమవుద్ది. నిరంతరం పదే ఒక విషయాన్ని తలుచుకొని పదే రిపీట్ చేస్తుంటే మన శక్తి మొత్తం కొల్లైపోతుంది. తల్లులారా తెలుసుకోండి, శక్తిహీనులు అవ్వకుండా శక్తి పనులు అవ్వాలంటే ఆలోచన రహిత స్థితిని జీవితాన్ని గడపాలని కోరుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ. బంగారు తల్లి మేము చాలా ప్రోగ్రామ్ చూసాం, కానీ బంగారు తల్లి చెప్పిన విధానం చూసి మీరు మా అందరికంటే పెద్ద జ్ఞానం నాకు అర్థమైంది. వచ్చాము ఒక విషయాన్ని కంప్యూటర్ కూర్చుంటే సున్నంగా చెప్పగలిగినప్పుడు నిజమైన ఆత్మజ్ఞాని అంటారు. కాబట్టి మా అందరిని ఒక డిజైనింగ్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేస్తాం. మీ అందరి దోపరగా యాక్చువల్ మా అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే ఎంతసేపు మా మాట్లాడి కూర్చున్నారే, మీ అంత గొప్పవాళ్ళు చేస్తున్నాను. లాస్ట్ ఒకే ఒక చిన్న సత్యం, అందరూ కళ్ళు మూసుకోండి. ఈ సందర్భంగా చెప్పండి, కళ్ళు మూసుకోండి. ప్రతి క్షణంలో ఈ మాట గుర్తు రావాలి. కళ్ళు మూసుకోండి. నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ప్రపంచాన్ని కాదు, నేను దేహాన్ని కాదు, వీటన్నిటికి ఆధారమైన విశ్వశక్తిని, ఆత్మని, చైతన్యాన్ని నేను అనే సత్యాన్ని ప్రతి క్షణం ఈ మనసులో గుర్తుంచుకొని చిన్న విషయాలకు పొంగిపోవద్దు, చిన్న విషయాలకు కుంగిపోవద్దు. నువ్వు భగవంతుడు స్వరూపని సత్యాన్ని మనసు గురించి చెప్పుకుంటూ చదివి తీసుకుంటున్నాం. సాంగ్ వేస్తే డాన్స్ చేస్తాం మేము. అందరూ చెప్పట్లు. స్వీకరించిన సద్గురువు త్యాగానికి ఆయన నిలువెత్తు రూపం. 20 ఏళ్లుగా అలు పెరుగని ప్రయాణం, లక్షల మందికి ఉచిత క్రియాయోగం. ఆశ్రమంలో అందరికీ వసతులు కల్పించి హక్కున చేర్చుకున్న అభినవ దైవం. ముందుకు
గొప్పగా పొగుడుతున్నారు వీరిని. అంటే నేనేమనుకున్నా అంటే ఈ 2019లో ఇక్కడికి వచ్చి క్రియాయోగ క్లాస్ చేశారు. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు సాధన చేస్తున్నామని వారు చెప్పారు. అవునా? ఒక్క రోజు కూడా గ్యాప్ వదలకుండా ఉదయం గంటన్నర సాయంత్రం గంటన్నర చేస్తున్నారు. అరే ఇంత గొప్ప వ్యక్తి ఉట్టి చాపలు వేసుకొని కింద పడుకున్నారే, ఒక మంచం కూడా వేయలేదు నేను అనుకున్నా. అంటే వారు నాతో చెప్పింది ఒకటి, మేము ఆశ్రమానికి వెళ్తుంటే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈడ ఏసీ రూమ్ ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ పోతే స్వాములు ఏమి ఇయ్యరు, ఒక ప్యాను సాప తప్ప ఏముండదు అక్కడ అని వారు మమ్మల్ని ఇట్లా అనుకుంటారు. కానీ వాళ్ళ దృష్టిలో మేము పిచ్చోళ్ళలాగానే కనిపిస్తాం. కానీ మా దృష్టిలో మాకు కావాల్సింది ఇదే, సాదాసీదా జీవితము, ఆధ్యాత్మిక జీవితము. మాది కరెక్టే, వాళ్ళది కరెక్టే అని అన్నారు. అలాగే ఇంకొకసారి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా గొప్పగా, ఎందుకంటే వీరు పల్లెటూరులో పుట్టిన మట్టిలో మాణిక్యాలు. ఎలా అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి కూలి చేశారు, ఆడవాళ్ళంబడి కూడా వెళ్ళి పత్తి ఏరారు, మిర్చి ఏరారు, చదువుకోలే. ఇంత జ్ఞానం ఎట్లొచ్చింది? ఎన్నో జన్మ, సంతకం రాదు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు అన్ని భాషలు వచ్చు. అంటే ఆధ్యాత్మికంలోకి వచ్చారు. వాళ్ళ నాన్నమ్మనే మొదటి గురువు వారికి, ఆధ్యాత్మిక గురువు. వాళ్ళ నాన్నమ్మ ఈశ్వరమ్మ వాళ్ళ గురువు, వాళ్ళ నాన్నమ్మ. తర్వాత ఎందరో గురువులను కలిశారు. వాళ్ళు అన్నారు, మేము చూడని పేదరికం లేదు, మేము చూడని ఐశ్వర్యం లేదు అన్నారు. కొట్టాలి. కడు పేదరికం, తిండి కూడా కష్టపడ్డారు వారు, చాలా కష్టపడ్డారు. మళ్ళీ కానీ క్రమశిక్షణ లేకపోతే సినిమాలలో కూడా మొత్తం పోగొట్టుకుంటారు. ఎంత పెద్ద పాపము. అదే సావిత్రిదేవి ఎంత మహారాణి కంటే వైభవం గడిపినామే, తిండి కూడా కష్టపడ్డది. ఇంకెవరు, మన కాంతారావు గారు కూడా చాలా అవస్థపడ్డారు, కొంతమంది మహానుభావులు. కానీ క్రమశిక్షణ ఉంది కాబట్టి వీళ్ళలో అన్ని ఇది ఉన్నది. కానీ కడు బీదరికము, కడు ఐశ్వర్యం చూశారు. అయినా ఎక్కడ వారికి మేము అనేది ఏమి అహంకారం లేదు, ఏమి అహంకారం లేదు. అంటే ఆత్మస్థితితోటి మేము ఎవరిని ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం చేస్తున్నాం, ఎవరు చెప్పం. సినిమా ఇండస్ట్రీలో మన నడవడిక, మన భావనతోటే అందరూ మమ్మల్ని గ్రహించి మా ఒక రోజు ఇంటర్వ్యూ చేసిన సచ్చిగా ఉంటారన్నమాట. అని ఏ విషయాలైనా పాజిటివ్ సోల్ ఫీల్డ్, మామూలు పాజిటివిటీ కాదు వీళ్ళది. థ్యాంక్ యూ మాస్టర్ రామలక్ష్మణ. బాబులో నచ్చిన ఏంటంటే హీరోని ఎంత బాగా చూసుకుంటారో ఐకలు చూసుకుంటారు. అందుకే అనుకుంటా అంతకంటే మాస్టర్ రామలక్ష్మణ గారు వాళ్ళు వచ్చి తప్పు చేసుకునే ప్రాక్టీస్ ఉన్నారు. కానీ ఖాళీ చేసుకుని ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు యోగిలు, వాళ్ళు సాధారణంగా కష్టపడుతుంటే ఎవ్రీడే ఈవినింగ్ టెన్షన్ దాచుకోవడానికి డాన్స్ చేస్తుంటారు. శాంతి ముగ్గులు, శాంతాన్ని కోరుకునేవాడు. కానీ అశాంతి నాకు వాళ్ళకి చాలా తక్కువ ఇష్టమైన మనుషుల్లో నిజాయితీ, కృషి, వీటన్నిటిని జోడించి తన 2 ముక్కలుగా మీకు చెప్పాలి. మా పోయి కాదు, రజనీకాంత్ గారు అవతార బాబా శిష్యులు కాబట్టి అందుకని రజనీకాంత్ గారు చెప్పారు, సార్ క్షమించాలి. అయితే కడు బీదరికం చూసిన వాళ్ళు కూడా డబ్బు వచ్చినాక చేంజ్ అవుతారు, మారుతారు. వీళ్ళు పొందని గౌరవాలు లేదు, పొందని అవార్డు లేవు, పొందని డబ్బు కాదు, చూడని లగ్జరీ జీవితాలు కాదు. కానీ క్రమశిక్షణతోటి పైకి వచ్చారు. ఇప్పటికి కూడా వారు ఆధ్యాత్మికం ఒకటే శాశ్వతమని ఆత్మజ్ఞానం కోసం ప్రాకులాడతారు. బయటికి వెళ్తే ఆ ఫీల్డ్ కనుక ఆధ్యాత్మికము కాదు, ఆధ్యాత్మిక వ్యక్తులు కారు అన్నట్టుగానే ఉంటారు అక్కడ. కానీ వీరు అన్ని యోగాలకు ధ్యానం చేస్తారని సినీ ఫీల్డ్లో అందరికీ తెలుసు. కనుక ఒకటి ఏంటిదంటే మనము వీరు ఏంటంటే అన్ని చూశారు జీవితంలో, కానీ శాశ్వతమైంది, సత్యము నిత్యము శాశ్వతమైంది. మనం జన్మ ఎందుకు తీసుకున్నాము? ఇప్పుడు మనము పెళ్లి చేసుకొని పిల్లలు కంటే మరి జంతువులు కూడా ఒక్కొక్కటి, పంది కూడా ఒక ఈతకు 10 అంటే 10 ఈతలు 100 పిల్లల్ని తీస్తుంది. మనం 2 పిల్లల్ని పోషించడానికి కష్టం ఉంటే 100 పిల్లల్ని పోషిస్తుంది ఒక పంది కూడా. అంటే జంతువులు కూడా సంసారం చేస్తున్నాయి, పిల్లలు కంటున్నాయి, అన్ని చేస్తున్నాయి. కానీ వాటి కోసం కాదు, మోసం కోసం మానవ జన్మ వచ్చింది. దానికోసమే వారు ఎంతో ఆధ్యాత్మిక పరిశ్రమ ఎందరో గురువులను కలిసి అందులో భాగంగా 2019లో ఇక్కడ
క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. తీసుకున్న దీక్ష తీసుకొని కంటిన్యూస్ ఎంత మట్టికి ఒక్క రోజు కూడా మిస్ అయ్యాం. అనమాట. తెల్లారుజామున 3:30కి 10 o'clock ఇక్కడ ఆ షెడ్డులోనే వీళ్ళు ఉండి రెండు సాపలు 2 రోజులు ఉండి ఇక్కడే దీక్ష తీసుకొని సాధన చేశారు. ఇప్పటికీ రెగ్యులర్ గా సాధన చేస్తున్నారు. నేను వీళ్ళ ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మేము సాధన చేసిన ఇంటర్వ్యూ చేసినా. మళ్ళీ నన్ను ఒకసారి టిఎంసీలో రవి శాస్త్రి గారు వీళ్ళని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ నేను కేఎంసీలో వీరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కానీ వీరిలో ఏది వచ్చినా ఏది పోయినా జీవితంలో మనిషి అనేది మార్పు రాకూడదు. వీరి నుంచి నేను ఇది వీళ్ళలో గొప్పతనం. ఏది వస్తుంది పోతుంది. సముద్రంలో ఏది వచ్చి అంటే ఎండాకాలంలో నదులు రాకున్నా వర్షాకాలంలో నదులు వచ్చినా నేను సముద్రాన్ని ఊరి మీద పడదు, తన కట్టు దాటదు. అలాగే యోగంలో ఉండే వాళ్ళు కూడా తన హద్దు తన నియమాలు ఎవరు పెట్టనక్కర్లేదు, వాళ్ళ హద్దు వాళ్ళు దాటరు. కనుక వాళ్ళు యోగులు కనుక అన్నిట్లో ఉండి సమత్వం యోగ వచ్చేతే సుఖం దుఃఖం లాభం నష్టం అన్ని సమంగా తీసుకునే సామర్థ్యం పొందారు. వాళ్ళు గొప్ప ఆత్మజ్ఞానులు.